కూటమి పార్టీలు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ ఆనాడే చెప్పారని ఇప్పుడు చంద్రబాబు అదే విషయాన్ని ఒప్పుకున్నారని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అప్పుల వంకతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేత అంబటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి.